హలో గైస్ అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకేనా? అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మీరు ఈరోజు అందరు హ్యాపీగా ఉండాలి. అండ్ ఈ పండుగని మీరు హ్యాపీగా జరుపుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీర్వాదం అనేది మీ పైన ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరి ఈరోజు చూద్దాం యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి. ఓకేనా? మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు. సో జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ద వరల్డ్ వచ్చింది, క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది దక్కబోతుందండి. మీరు ఏదైనా విషయంలో బాగా సఫర్ అవుతున్నారు. మేబీ ఇక్కడ కెరియర్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ 50% కెరియర్ అండ్ 50% మీ పాస్ట్ పర్సన్ విషయంలో మీరు చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని అసలు లెక్క చేయడం లేదా తను వేరే వారికి ప్రయారిటీ ఇచ్చి తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారా, వాట్ ఎవర్. మీరు మాత్రం ఆ కనెక్షన్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. అండ్ కెరియర్ విషయంలో కూడా చాలామంది మీరు చాలా కష్టపడి ఉన్నారు, కానీ మీకు తగిన ప్రతిఫలం అనేది మీకు లేదనమాట. ఓకే, సో ఆ విషయంలో మీరు చాలామంది ఏంటిదంటే ఇంకా నిరాశాభావం. నేను ఇంత కష్టపడినా నాకు నేమ్ లేదు, ఫేమ్ లేదు, నా కష్టానికి ప్రతిఫలం కూడా లేదు. రిలేషన్షిప్ వైజ్గా అయితే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నాను ఈ పర్సన్ మీద. అండ్ ఈ పర్సన్ని ఏ రోజు ఏమీ అనలేదు. తన వైపు ఇన్ని ఫాల్ట్ ఉన్నా ఈ పర్సన్ ఇంత ఇగ్నోర్ చేసిన, తనని పల్లెత్తి ఒక మాట కూడా ఏ రోజు అనలేదు. సో పర్సన్ ఎందుకు నేను అర్థం చేసుకోవడం లేదు. ఆ విధంగా మీరు చాలామంది బాధపడినట్టున్నారు. కానీ మీరు పడిన ప్రతి కష్టానికి అండ్ ఇక్కడ ప్రతిఫలం అనేది దక్కబోతుంది. అండ్ ఇక్కడ మనీ ఫ్లో, మేబీ కెరియర్ విషయంలో ఎవరైనా బాధపడుతున్నారంటే మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది. అండ్ రిలేషన్షిప్ వైజ్గా మీరు చాలామంది సఫర్ అవుతున్నారంటే మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారండి. ఈ పర్సన్ ఈ రిలేషన్లో, ఈ కనెక్షన్లో తను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ కనెక్షన్ని ఇక్కడ ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మేబీ పర్సన్కి ఇప్పుడు మీరేంటిది, మీ స్వభావం ఎలాంటిది, అంటే తన లైఫ్లో ఉన్న వారి స్వభావం ఎలాంటిది అన్నట్టుగా ఈ పర్సన్కి ఇప్పుడు తెలుస్తూ ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ ఎందుకు మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా నాకు కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మళ్ళీ పర్సన్ ఏంటిదంటే తన ఫీలింగ్స్ ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ఏదైనా అడిగారు అంటే పర్సన్ పెండింగ్లో పెట్టడం, ఇగ్నోర్ చేస్తూ ఉండడం, అండ్ తనకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు, మీ మీద తనకి ఎలాంటి ఒపీనియన్ లేదు, ఇది క్యాజువల్గానే, ఇది ఫ్రెండే అన్నట్టుగా ఈ పర్సన్ తను హోల్డ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది పర్సన్ మీ ముందు వచ్చి తను చెప్పాలి అనుకుంటున్నారనమాట. తను కొన్ని భయం వలన ఈ పర్సన్ ఇగ్నోర్ అయితే చేశారు. అండ్ ఇది ఏంటిదంటే మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, సో తను ఏంటిదంటే తన మాట మీరు నమ్మండి, అండ్ తను అడిగింది మీరు ఇవ్వాలి, మీకు అర్థమవుతుందనే చెప్తున్నాను. సో తను ఏం అడిగినా మీరు కాదు అని అనకూడదనమాట. ఓకే, అలా ఈ పర్సన్ ఏంటిదంటే మీ ఎమోషన్స్తో, మీ జీవితంతో ఈ పర్సన్ చాలా ఆడుకున్నారు. మీతో మైండ్ గేమ్ కూడా ఆడారు ఈ పర్సన్. ఓకే, తర్వాత ఏంటిదంటే తన బెనిఫిట్స్ తను పొందిన తర్వాత ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు. మేబీ మ్యారేజ్ అంటే కుదరదు, ఇంట్లో వారు ఒప్పుకోరు,
అలా చెప్పడం లాంటిది ఏదో జరిగిందనమాట. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు పారిపోయారు కదా! మళ్ళీ తను రావాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ వస్తారు గూడా. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మీ పరంగా యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకో ఇమ్మెచ్యూరిటీ అనేది చూపిస్తుంది ఈ పర్సన్. మరి ఇంకా చూద్దాం, కార్డ్స్ అనేది తీస్తే అర్థమవుతుంది కదా! తను ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీతో రీయూనియన్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఇంటెన్షన్ ఉంది. చూద్దాం. చాలా మిస్ అవుతున్నారండి తను. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు. మేబీ తన లైఫ్‌లో ఎవరో ఫీమేల్ పర్సన్ ఉన్నారండి. మేబీ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే, తన లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఎవరో ఉన్నారనమాట. ఓకే. అందుకని ఈ పర్సన్ వారికి ఎదురు చెప్పి మీ లైఫ్‌లోకి రాలేకపోతున్నారనమాట. అండ్ వారు గీసిన గీత కూడా ఈ పర్సన్ దాటి మీ లైఫ్‌లోకి రాలేకపోతున్నారనమాట. ఓకే. సో, అందుకని ఈ పర్సన్ మేబీ తనకి మీ మీద లవ్ ఉన్న తను అందుకని ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు. అండ్ అండ్ మీరు కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా ఈ పర్సన్ తను చూసి కూడా చూడనట్టుగా కూడా ఉండి ఉంటారనమాట. ఓకే. తను మేబీ మీరు కాల్ చేస్తారు కదా! తను ఇగ్నోర్ చేసేస్తున్నారు. మేబీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎలాంటి ఆన్సర్ తను మీకు చేయలేరు. తన వైపు తప్పుంది కాబట్టి తను ఎలాంటి ఆన్సర్ కూడా తను చేయలేరు. కాబట్టి తను సైలెంట్ అయిపోతున్నారనమాట. ఓకే. కానీ మీ గురించి మాత్రం చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్‌కి ఉందండి. మీ కాల్ తను రిసీవ్ చేసుకొని మీతో మాట్లాడాలి. తను ఎంతగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇదంతా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. కానీ తను కొన్ని భయాలు అనేది ఈ పర్సన్‌ని వెనకడుగు వేసేటట్టుగా చేస్తున్నట్టున్నాయి. అందుకని ఈ పర్సన్ ముందడుగు అనేది వేయలేకపోతున్నారు. ఓకే. ఓకే. క్లారిఫికేషన్. ఈ పర్సన్‌కి తన లైఫ్ అనేది తనకి చాలా బర్డెన్‌గా ఉందండి. ఈ పర్సన్ తను ఎలా ఉన్నారంటే ఇంకా ఆహ్, కోపం, ఉక్రోషం అదంతా ఉంటుంది కదా! అదంతా తను బిగబట్టుకొని ఉండడం. ఇంకా తప్పదు కదా! చేయాల్సిందేమీ లేదు. ఇది చచ్చినట్టుగా ఈ బతుకుని బతకాల్సిందే అన్నట్టుగా అలాంటి లైఫ్ అనేది ఈ పర్సన్ బతుకుతున్నారనమాట. ఓకే. తను జీవిస్తున్న ఆ జీవితం ఏదైతే ఉంటుందో అది తనకి ఒక నరకం. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషం అది తనకి ఒక నరకంలాగా ఉంది పర్సన్‌కి ప్రెజెంట్. ఓకే. చాలా బాధపడుతున్నారనమాట తను. ఓకే. తనకు చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ అనేది చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీ మీద పొసెసివ్‌నెస్ అనేది ఉంది పర్సన్‌కి. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారా? లేదా మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ వచ్చారా? లేదా మీకు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అలాగే మీరు వేరే వారి లైఫ్‌లోకి మీరు వెళ్ళకూడదు. ఈ పర్సన్ గురించే వెయిట్ చేయాలి. ఈ పర్సన్ గురించే మీరు బాధపడాలి. ఈ పర్సన్ గురించే ఏడవాలి. తన గురించే మీరు వెయిట్ చేయాలి. తను ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు మీతో. ఓకే. తన అవసరం తీరుగా ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్ళిపోతారో, తన అవసరం కోసమే మీరు బతకాలి. మీ లైఫ్‌లో మీరు హ్యాపీ లైఫ్ అనేది మీరు కూడా చూడకూడదు. తను బాధపడుతున్నారు. అండ్ తన వలన మీరు బాధపడుతున్నారు. తను హ్యాపీగా ఉండలేక, మిమ్మల్ని హ్యాపీగా ఉంచక, తన లైఫ్‌లో ఉన్న వారికి హ్యాపీగా ఉంచలేక, సో, ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి. మేబీ తన లైఫ్‌లో చాలా బరువు బాధ్యతలు ఉన్నట్టున్నాయి. మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అదంతా ఈ పర్సన్ మీద ఉన్నట్టున్నాయి. సో, తను చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తను చాలా కష్టపడడం తప్ప తన గురించి ఆలోచించేవారు. తన హెల్త్ ఎలా ఉంది? తను ఎలా ఉన్నారు? తన జీవితంలో అసలు ఏం జరుగుతుంది? తను హ్యాపీగానే ఉన్నారా? లేదా ఏదైనా విషయంలో సఫర్ అవుతున్నారా? అలా. తన గురించి ఆలోచించేవారు తన లైఫ్‌లో ఎవ్వరు లేరు. ఆ ప్రేమ, ఆ కేరింగ్ అది కాస్త మీ వైపు నుంచి ఈ పర్సన్‌కి లభిస్తుంది. కానీ తను వేరే వారికి భయపడి సో, మిమ్మల్ని కూడా తను దూరం పెట్టుకున్నారనమాట. కానీ ఇప్పుడు చూడండి తను ఎంత సఫర్ అవుతున్నారు. ఎంత బర్డెన్ అనిపిస్తుంది తనకి. ఇక్కడ ఈ పర్సన్ తను పచ్చి కట్టెలు అనేది మోస్తున్నారు. అది ఎండిపోయినవి ఉంటాయి కదా! అవి చాలా ఈజీగా తీసుకొని తను వెళ్ళగలరు. కానీ పచ్చియి మేబీ 1 ఆర్ 2 మోయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అది చాలా బరువుగుంటాయన్నమాట. అలాంటిది తను ఇక్కడ 10 కట్టెలు మోస్తున్నారనమాట తను.
అది తను మొయ్యాలి అని అనుకుంటున్నారు. కానీ అది లేవడం లేదనమాట. అది తన వల్ల కావడం లేదు. ఆ లైఫ్ అనేది, ఆ జీవితం అనేది తనకి సో, అంత ఈజీ అనేది అనిపించడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఏం జేయాలి? ఏంటిది? అన్నట్టుగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. చెప్పాను కదా! తన ప్రేమంతా మీకు పంచాలి. మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. మళ్ళీ మీతో కలిసి మీతో జీవితం అనేది గడపాలి. మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలి. మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి అని ఈ పర్సన్‌కి ఉంది. ఈ పర్సన్ మీకు కాల్ గూడా చేయాలి అనుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరెలా ఉన్నారు? అదంతా ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తున్నారండి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటిదంటే మీ మీద తను చాలా అబ్సెసివ్‌గా ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఈ పర్సన్‌కి మీ మీద తనకి ఫిజికల్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి ఈ పర్సన్‌కి. ఓకే. ఫిజికల్‌గా దగ్గరవ్వాలి. తను ఫిజికల్ నీడ్స్ గూడా ఈ పర్సన్ మీ వైపు నుంచి తను పొందే బెనిఫిట్స్ అనేది తను మేబీ ఇప్పుడు అన్నీ దూరమైపోయినాయి. అండ్ మీరు తనని దూరం పెట్టేస్తున్నారు అనే ఫీలింగ్ గూడా ఈ పర్సన్‌కి ఉండొచ్చు. మీ మీద తను ఫిజికల్‌గా దగ్గరవ్వాలి అనే ఇంటెన్షన్ మాత్రం తనకి చాలా ఉంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ గూడా మీతో చేసుకోవాలి, మీతో కలిసి అన్నట్టుగా ఈ పర్సన్‌కి ఉందనమాట. ఓకే. హ్మ్. బ్యూటిఫుల్ అండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ గూడా ఉండొచ్చు. మీ హస్బెండ్ విషయంలో మీరు సఫర్ అవుతా ఉండొచ్చు. మీ వైఫ్ విషయంలో మీరు సఫర్ అవుతా ఉండొచ్చు. అలాంటి వారికి కూడా సంబంధించి మెసేజ్ అయితే ఉందనమాట. అండ్ ఇక్కడ సింగిల్ ఉండే వారికి సో, ఈ పర్సన్ ఏంటిదంటే తను మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్‌కి అర్థమైంది కాబట్టి, ఈ పర్సన్ ఏంటిదంటే తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. అది కూడా ట్రెడిషనల్‌గా మ్యారేజ్ చేసుకోవాలి. అండ్ ఎంత కష్టమైనా సరే తను మీ గురించి పడాలి అనుకుంటున్నారనమాట. తన ఇంట్లో వారితో, తన ఫ్యామిలీతో తను డిస్కషన్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారండి. తను మీ గురించి ఎంత కష్టమైనా సరే పడడానికి తను సిద్ధంగా ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే. మీరు దూరమైపోతారు అనే భయం ఈ పర్సన్‌కి ఉంది చాలా. ఓకే. చాలా మిస్ అవుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తుంది మీ పర్సన్ వైపు నుంచి ఈరోజు. చాలా మందికండి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వచ్చి ఉండాలి. ఆర్ మార్నింగ్ టు నైట్ వరకి కొంతమందికైనా వచ్చింది అంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చింది అంటే. ఓకే. ఓకే. ఈగో చూపిస్తారండి పర్సన్. చాలా ఈగో చూపిస్తారు. అండ్ తను ఒక మెట్టు కూడా దిగడానికి తను సిద్ధంగా లేరనమాట. మీరే దిగాలి. మీరే బతిమిలాడుకోవాలి. అండ్ ఈ పర్సన్ సొసైటీలో మంచి పేరు గల పర్సన్ కూడా ఉంటారనమాట. మేబీ పొలిటికల్ లీడర్ అలాంటిది. కెరియర్ విషయంలో మంచి హైయర్ పొజిషన్‌లో ఈ పర్సన్ ఉండొచ్చు. లేదా ఆహ్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కావచ్చు. అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అయితే అవ్వాలి అనుకుంటున్నారు. కానీ తనకి ఈగో అనేది అడ్డొస్తుందండి. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అని ఉంది తనకి. కానీ ఈగో అనేది ఈ పర్సన్‌కి అడ్డొస్తుందనమాట. అందుకని తను ఆగిపోతున్నారు. కానీ తను తనకి మీ మీద ఉన్న ఫిజికల్ ఇంటిమసీ ఏదైతే ఉంటుందో తనకి అట్రాక్షన్ అది పర్సన్ తట్టుకోలేక తను డెఫినైట్‌లీ మీకు కాంటాక్ట్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ నిర్ణయం అయితే తీసుకొని తను మీకు కాంటాక్ట్ అయితే చేయబోతున్నారనమాట. ఓకే. హ్మ్. లేడీ పర్సన్ డామినేషన్ ఉంది ఈ పర్సన్ లైఫ్‌లో. ఓకే. సో, వారి కంట్రోల్‌లో ఈ పర్సన్ ఉంటారు. వీరి కంట్రోల్‌లో ఎవరు ఉండరు. కానీ ఈ పర్సనే వారి కంట్రోల్‌లో ఉంటారనమాట. ఈ పర్సన్ కంట్రోల్‌లో మీరుంటారు. ఈ పర్సన్ ఇంకొక పర్సన్ కంట్రోల్‌లో ఉన్నారు. అందుకనే తను మేబీ ఏమి చేయలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉండొచ్చు. కానీ మీతో లవ్ అనేది ఫీల్ అవుతున్నారు.
తను మీతో టైమ్ స్పెండ్ చేస్తే, మీతో తను ఉంటే, తన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ అనేది ఎంత యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫేస్‌లో ఒక గ్లో అండ్ తన కళ్ళల్లో అది ఆ లైటింగ్ అది ఉట్టి పడుతుందనమాట. ఆ కళ అనేది. ఓకే. సో, ఈ పర్సన్ తను మిమ్మల్నయితే చాలా మిస్ అవుతున్నట్టున్నారు. సో, మళ్ళీ మీతో లైఫ్ కావాలి. మళ్ళీ ఇక్కడ న్యూ బిగినింగ్ ఉంటుంది. మీరెంత ప్రేమ చూపిస్తారో ఈ పర్సన్ గూడా అంతే ప్రేమ అనేది తను మీ మీద చూపించాలని ఉంది ఈ పర్సన్‌కి. కానీ తను ఏమి చెయ్యలేని పరిస్థితులు ఈ పర్సన్‌ని వెనకడుగు వేయడం లాంటిది ఉండొచ్చనమాట. ఓకే. మూన్ కార్డ్ వచ్చిందండి. సో, ఈ పర్సన్ మేబీ ఆహ్, బాధపడుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టున్నారు తను. మేబీ మీరన్నా తనకి కాల్ చేస్తారా? మెసేజ్ చేస్తారా? అని కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఏంటిదంటే మీ ఆఫీస్‌లో తను మీ కొలీగ్స్ అయినా ఉండాలి. లేదా ఈ పర్సన్ తన లైఫ్‌లో తను డివోర్స్ గూడా తీసుకున్న పర్సన్ గూడా ఉండాలనమాట. అండ్ తన లైఫ్‌లో కొంతమంది తను ఆల్ సెటిల్ పర్సన్ గూడా ఉంటారనమాట. ఓకే. కానీ తను ఇక్కడ స్టక్ అయిపోయినట్టుగానే చూపిస్తుందండి. ఎందుకో ఈ పర్సన్ తనకుంది ఇక్కడ మీతో మ్యారేజ్ అవ్వాలి, మీతో హ్యాపీగుండాలి అనే ఇంటెన్షన్ తనకుంది. మ్యారేజ్ అయినవరే చూస్తున్నట్లయితే మీరు అర్థం చేసుకున్నట్టుగా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. సో, ఆ విషయంలో మీరు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మీరు ఉండాలా? మూవ్ ఆన్ అవ్వాలా? మీకేం అర్థం కావడం లేదు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారండి. తను మేబీ 24/7 అనేది తను మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మూన్ కార్డ్ వచ్చేసి పర్సన్ ఆహ్, తను మిమ్మల్ని యాక్చువల్‌గా చెప్పాలి అంటే తను మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్నారండి పర్సన్. తను మోసం చేయాలి అనుకున్న పర్సన్ నేను ఆ రోజు అలా ఆలోచించాను ఈ పర్సన్ గురించి ఇలా మోసం చేయాలనుకున్నాను. సో, తను ఏదైతే అనుకున్నారో అదంతా రాంగ్. తను చాలా తప్పుగా ఆలోచించాను అన్నట్టుగా ఈ పర్సన్ మీ గురించి తను అనుకుంటున్నారనమాట. ఓకే. సో, ఇక్కడ అండి కొంతమందికి మాత్రం న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ గూడా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ ఏజ్‌లో తను చిన్న పర్సన్ గూడా ఉంటారనమాట. ఓకే. అంటే 18-25 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి మాత్రం 55 చెప్తాను. ఇక్కడ ఎందుకంటే ఎంపరర్ కార్డ్. ఓకే. ఈ పర్సన్‌కి చూడండి గడ్డం అనేది వేలాడుతుంది గదా! అంటే ఏజ్ తనకి పెద్దగానే ఉంటుంది. ఓకేనా? ఓకే. లేదా తను హైయర్ పొజిషన్‌లో ఉండొచ్చు. లేదా సొసైటీలో మంచి పేరు గల పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వరకి ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఓకేనా? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు మేషరాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారండి. అండ్ ఎవరినో మిస్ కూడా అవుతున్నారు. అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ ఫ్యామిలీతో, మీ పర్సన్‌తో మీరు కలిసి చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మీరు కోరుకున్నంత ప్రేమ మీకు దక్కుతుంది. ఓకే. అండ్ మిథున్ రాశి వారు మీకు కూడా రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో, మీరు ఎలాంటి ఆప్షన్‌ని చూజ్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారనమాట. ఏం చేయాలి? ఏంటిది అన్నట్టు టెన్షన్‌లో ఉంటారు. అండ్ సింహరాశి వారు మీరు ఏదైనా మీరు గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారు. మేబీ మీ పర్సన్ వైపు నుంచి కూడా కావచ్చు. హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. మీకు మీ పర్సన్‌కి మధ్యలో చాలా ఫ్యాషన్ ఉంది. తనకి కూడా మీ మీద చాలా ఫ్యాషన్ అనేది ఉందన్నమాట. ఓకే. రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ తులారాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్‌లోకి సారీ అండి ఇది వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి మీ లైఫ్‌లో మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ వస్తారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. వీరితో మీకు రీయూనియన్ అవుతుంది. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సనే. అండ్ మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. అండ్ ధనురాశి వారు మీరు ఒక ఎంపరర్ లెవెల్‌లో ఉంటారండి ఈరోజు. అండ్ మకర రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మనీ ఫ్లో బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ కుంభరాశి వారు మీరు ఏదో విషయంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఏదో విషయంగా పరధ్యానంలో ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు మీరు మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతా ఉన్నారు. ఓకే.
ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.